ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మాత అంటే వేదాలకి తల్లి, వేదమాత. స్త్రీలందరిలోకి ఈ లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరూ కలిసిన మాతే గాయత్రి మాత. వేదాలు సృష్టించిందే గాయత్రి మాత. ఈ తల్లి గాయత్రి మంత్రాన్ని 41 రోజు నిష్ఠగా జపించడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి, మన కష్టాలన్నీ తొలగిపోతాయి. 41 రోజు ప్రతిరోజు 108 సార్లు జపం చేస్తే మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. ఈరోజు ముఖ్యమైన రోజు శ్రావణ పౌర్ణమి, హయగ్రీవ స్వామి తిరునక్షత్రం, హయగ్రీవ స్వామి పుట్టినరోజు కూడా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే. సరస్వతీదేవికి చదువు నేర్పించిన, విద్య నేర్పించిన గురువు హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామిని అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమే. హయగ్రీవ స్వామిని సేవించటం వల్ల విద్య బాగా వస్తుంది, జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ బాగుంటుంది. అందుకని ఆ స్వామిని బాగా తలుచుకుంటే, ఈ మంత్రంతో తలుచుకుంటే బిడ్డలు జీవితం బాగుంటుంది, బిడ్డలు పైకి ఇస్తారు, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. ఇది సేవించుకుంటే చాలు. రోజుకి 21 సార్లు సేవించుకున్నా చాలు. జై శ్రీమన్నారాయణ.